శబ్దం మీద కొట్టండ్రా. నేను ఎప్పుడు నా సినిమా ప్రెస్ మీట్ తప్పితే ఈ 40-50 సంవత్సరాల్లో ఏ ప్రెస్ మీట్లోనూ నేను మాట్లాడి ఉండను, వచ్చి ఉండను. రావడం, క్లాప్ కొట్టడం, వెళ్ళిపోవడం, లేదా స్విచ్ ఆన్ చేయడం, వెళ్ళిపోవడం. ఇంతవరకు ఎప్పుడు ప్రెస్ మీట్లో నేను మాట్లాడలేదు. నియర్లీ 1.5 years అతను రీసెర్చ్ చేసి సినిమా తీసి అన్నాడు. 48 మంది బ్లైండ్ స్టూడెంట్స్తో, అంధ బాలురు, అంధ బాలికలతో ఈ సినిమా తీశాను అంటే, సరే నేను సినిమా చూస్తానయ్యా అన్న. నైట్ 12 స్టార్ట్ చేశాను. 12:30 పిక్చర్ అయ్యేసరికి 2:30 or 3 అయింది. ఒక్కడనే, ఎవ్వరు లేరు ఇంట్లో, అందరూ పడుకున్నారు. నిజంగా జనరల్గా అసలు కంటి మీద నిద్రపోకుండా ఆ సినిమా చూశాను అంటే, ఆ టైంలో ఒక హృదయాన్ని స్పృశించి ఒక ఆర్ధ హృదయం ఉన్న ఒక గొప్ప కథ, గొప్ప ట్రీట్మెంట్. నాకు సినిమా చూసిన తర్వాత రియల్లీ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎంత గొప్పగా తీశాడు ఫస్ట్ పిక్చర్. ఈ కురాన్ని అప్రిషియేట్ చేయాలి అంటే మాటల్లో చెప్పడం కాదు, వీ షుడ్ డూ సంథింగ్ ఫర్ దిస్ ఫిలిం అనిపించి మర్నాడు పొద్దున్న నేనే స్వయంగా ఫోన్ చేశాను రమ్మని చెప్పి. ఈ 50 years కెరియర్లో బయట సినిమాకి దేనికి నేను సమర్పించాను వేసుకోలేదు. టు ప్రమోట్ దిస్ ఫిలిం దాసరి నారాయణరావు సమర్పించు అని ఈ సినిమాని నేను రిలీజ్ చేస్తున్నాను. ఈ రోజున ఈ సినిమా బ్లైండ్, విజువల్ ఇంపైర్డ్ వాళ్ళ మీద తీసే సినిమా. కొంచెం బాధగానే ఉంటుంది, ఎమోషనల్గా ఉంటుంది అనుకుంటూ కూర్చున్నాను. నాకు మొదటి సీన్ తోటే డైరెక్టర్ అయోధ్య కుమార్ మొదటి సీన్ తోటి, అది టైలర్ ఆలీ అంటూ ఆ సీన్ తోటి సినిమా ప్రారంభించడం అనేది ఎక్కడో తనకు ఉన్నటువంటి కమర్షియల్, ఆ వ్యాపార దృక్పథం అనేది మిస్ అవ్వకుండా ఉన్నటువంటి డైరెక్టర్. ఆయన భావావేశాలే కాదు, వ్యాపార దృక్పథం కూడా ఉంది. ఇది ఖచ్చితంగా ఉండాలి. అలాంటి వాళ్ళకి లాంగ్ జర్నీ చేస్తారు. ఇందులో చాలా సుదీర్ఘమైనటువంటి మంచి భవిష్యత్తు ఉంటుంది ఈ యొక్క సినిమా రంగంలో. వాటిని వేరు ప్రత్యేకించాకన్నా మంచి స్క్రీన్ ప్లే, ఎక్కడ బోర్ కొట్టకుండా ఏమిటి అని కానీ ఒక ఫీలింగ్ నాకు రాలేదు. ఫస్ట్ హాఫ్ చాలా న్యాచురల్గా జరిగింది. సెకండ్ హాఫ్ దీనికి ఎంతసేపు లాగుతారు, ఎంతసేపు చూపిస్తారు, ఏ రకంగా దీనికి సెకండ్ హాఫ్ ఇంట్రెస్ట్ సస్టైన్ చేస్తారు అనుకున్న సమయంలో సెకండ్ హాఫ్ని చాలా ఇదిగా, అంటే ఎక్కడా కూడా అసలు ఏమిటిది అన్న ఫీలింగ్ లేకుండా చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్తే ఏం జరుగుతుంది, నెక్స్ట్ ఏం జరుగుతున్నట్టు అలా మౌంటప్ చేస్తూ తీసుకెళ్ళాడు సినిమాని. ఆ రకంగా అంటే ఎంతో హోంవర్క్, ఎంతో కన్విక్షన్ ఉండాలి. అంటే తనే సినిమాని మనసులో ఎన్నోసార్లు, ఆ ఫస్ట్ కాపీ ఎన్నోసార్లు చూసి అలా కాదనుకుని ఇలా అనుకుని ఎంతో హోంవర్క్ చేశాడు. అది చేయడంలో తను డైరెక్టర్గా తను ఎంతో పరిణితి ఉన్న డైరెక్టర్గా చూపించాడు. మినుగురులో నా ప్రయత్నం చాలా యూనిక్ అండ్ బోల్డ్ స్టెప్ అనుకోవచ్చు. బట్ కానీ ఒక ఆర్ట్సీ ఫామ్ లాగా కాకుండా ఆల్మోస్ట్ థ్రిల్లర్ మోడ్లో ఉన్న తెలుగు సినిమాలో డిఫరెంట్ సినిమాలు ఏదైతే అనుకుంటూ ఉంటామో, అడుగుతూ ఉంటామో అలాంటి సినిమా ఇది. మన తెలుగు సినిమా గర్వంగా చెప్పుకోవాల్సిన సినిమా ఇది. సో ఐ థింక్ వీ షుడ్ వాచ్ అండ్ సపోర్ట్ ఇట్. మినుగురు సినిమా చూసారండి. ఇలాంటి సినిమా తీయాలనుకోవడమే సాహసం అయితే దాన్ని చాలా బాగా తీశారు అయోధ్య కుమార్ గారు. అందరూ పిల్లలు అందులే, వాళ్ళ చేత చాలా బాగా చేయించారు. చాలా హృదయంగా ఉందండి, చాలా చాలా బాగుంది. Such lovely acting by everyone and all the actors. It's a remarkable film. కాలంలో సినిమాలంటే ఏదో 4 డ్యూయెట్లు పెట్టి, 2 క్రైమ్లు పెట్టి, ఫైటింగ్ పెట్టి డబ్బులు సంపాదించేటువంటి ఈ ధృతరాష్ట్ర యుగంలో ఇలాంటి అద్భుతమైనటువంటి ఆణిముత్యం లాంటి ఐటెం రావడం అనేది చాలా గొప్ప. వారికి ఎంత సానుకూలంగా పొగడ్త చెప్పాలని అంత భాష నా దగ్గర లేదు. అంత ఆదర్శమైనటువంటి కృషి చేశారు. సమాజంలో మంచి సినిమాలు లేవు, చెత్త సినిమాలు వస్తున్నాయి, చాలా ఇన్సెన్సిటివ్గా ఉంటున్నాయి, మానవ విలువలని దిగజార్చి వేస్తున్నాయి, మానవీయతను దెబ్బతీస్తున్నాయి. ఇవన్నీ మనం మాట్లాడుతున్నాం. కానీ మానవీయ విలువలకి ప్రతీకగా ఈరోజు మినుగుర్లు చూస్తే మా పాత అనుభవాలు గుర్తొచ్చాయి.
అంటే మినుగుర్లు సినిమా ఒకసారి మళ్ళీ రీక్యాప్ చేసినట్టు అనిపించింది.